మై ఛానల్ కావాలి అనుకుంటే కార్తిక్ కశ్యప్ పడుకున్నారు. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ డూయింగ్ మై హెయిర్ కేర్. ఒక స్టేజ్లలో హెయిర్ ఫాల్ జరుగుతుంది అనమాట. వెన్ ఎవర్ నేను స్ట్రెస్ అయ్యి నిద్ర లేక ఇలా లేకపోతే వెయిట్ లాస్ అయ్యి సరిగ్గా తిండి లేక వాట్ ఎవర్ రీజన్స్ హెయిర్ ఫాల్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ అవుట్ ఆఫ్ సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ అవుతుంది. మళ్ళీ ట్రై టు గెట్ ఇట్ అంత కంట్రీ. ఇప్పుడు కూడా అదే స్టేజ్లో ఉన్నాను. మొదటిదాకా ఇండియాలో ఉన్నందులో కొద్దిగా కొన్ని హెయిర్ ఫాల్ అయింది అనమాట. దెన్ ఇప్పుడు ఒక రొటీన్ ఫాలో అయ్యి కొన్ని థింగ్స్ ఫాలో అవుతున్నాను. అవి నాకు హెల్ప్ అయ్యేది మీకు చెప్తాం అనుకుంటున్నా. రేపు వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు హెయిర్ ఆయిల్ పెడుతున్నాను. అక్కడ కొన్నిసార్లు మిస్ అయినా కంటిన్యూ పెట్టుకోవాలి అని చెప్పేసి రేపు మార్నింగ్ కూడా పెట్టుకోవచ్చు, కానీ గంట సేపు ఉంచుకోవాలి. సో ఇప్పుడే పెట్టుకుంటున్నా. ఫస్ట్ ఆయిలింగ్లో నేను చేసేది హెయిర్ కేర్ విషయంలో తీసుకుంటున్నది హెయిర్ ఆయిల్లో కోకోనట్ ఆయిల్లో ఫ్యూ డ్రాప్స్ రోజ్మెరీ ఆయిల్ వేసుకొని పెట్టుకుంటాను అనమాట. రోజ్మెరీ వినుంటారు, బికాస్ అది హెయిర్ ఫాల్ విషయంలో అంత హెల్ప్ చేస్తుంది. సో అలా ఇప్పుడు పెట్టుకొని పడుకుంటా. రేపు మార్నింగ్ కమింగ్ టు ద షాంపూ విషయం నేను మీకు రేపు చూపిస్తాను. సో ఇప్పుడైతే హెయిర్కి ఆయిల్ పెట్టేసుకొని విల్ స్లీప్. హెయిర్ ఫాల్ విషయంలో మనం వాడే షాంపూ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. నేనైతే ఇక్కడ మామా ఎర్త్ వల్ల రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ వాడుతున్నాను. ఇదే ఎందుకు వాడుతున్నాను అంటే ఇందులో రోజ్మెరీ అండ్ మేతిదానా ఉన్నాయి. రోజ్మెరీ మన హెయిర్ ఫాలికల్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది, ప్లస్ స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. అండ్ మేతిదానానేమో బ్రేకేజ్ అవ్వకుండా హెయిర్ అంటే తెగకుండా ప్లస్ హెయిర్ ఫాల్ ని ఓవరాల్ కంట్రోల్ చేస్తుంది. సో ఇవి రెండు కలిపి జుట్టుని స్ట్రాంగ్ చేసి 93% హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది అనమాట. ఈవెన్ ఫ్రమ్ డే 1 మీరు ముందు డే హెయిర్ ఫాల్ అయింది చూసి నెక్స్ట్ డే చూస్తే యూ కెన్ సీ ఎంత డిఫరెన్స్ ఉందో. ఈ ప్రోడక్ట్స్ అయితే కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. దీస్ ఆర్ అవైలబుల్ ఇన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ ఆల్సో వాళ్ళ మామా ఎర్త్ స్టోర్స్ లలో కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే కింద కమెంట్ చేయండి. అండ్ మీరు నా ప్రోమో అమెరికాలో 2025 వాడితే మీకు అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది వాళ్ళ మామా ఎర్త్ వెబ్సైట్ అండ్ యాప్ లో. అండ్ మీ ఫీడ్బ్యాక్ ని వాళ్ళకి షేర్ చేయండి. దే ఆల్వేస్ ఇంప్రూవ్ దేర్ ప్రోడక్ట్. ఆనియన్ షాంపూ మీద కూడా మీ జనాలు ఇచ్చిన రివ్యూని బట్టి వాళ్ళు ఎన్హాన్స్ చేసుకున్నారు అనమాట. సో అగైన్ మీకు హెయిర్ ఫాల్ ఉంటే మీరు దాంట్లో హెయిర్ కేర్ చేంజ్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా కన్సిడర్ యూజింగ్ మామా ఎర్త్ వాళ్ళ రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ ఆల్సో కండిషనర్ కూడా. కాంబినేషన్ అనేది కూడా మంచిగా పనిచేస్తుంది. డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. సో అలా స్నానం చేసేసి తలస్నానం చేసేస్తే బయటికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళామని అంటే కశ్యమది డాక్టర్ అపాయింట్మెంట్. తిరిగి మేము వచ్చిన తర్వాత 5 months బ్యాక్ ఇండియాకి వెళ్ళే ముందు కలిసి అన్ని థింగ్స్ చెక్ చేసి, ఎస్పెషల్లీ తన ఎలర్జీస్, ఏదైనా వ్యాక్సినేషన్స్, ఆ టైంలో తను కంటిన్యూగా సిక్ అవుతుంది కాబట్టి దాని గురించి ఎన్ని ప్రికాషన్స్ ఇండియాలో చూసుకోవాల్సినవన్నీ అడిగి వెళ్ళాము. వ్యాక్సినేషన్స్ అక్కడ ఏం లేకుండా ఈసారి ఏం లేదు. సో నౌ వీఆర్ బ్యాక్. సో వచ్చి కలుద్దాం అనుకున్నా. ఒక 1 week ఆగామన్నమాట. రాగానే మీకు తెలుసు కదా తనకు కోల్డ్ అయింది. సో కొద్దిగా సెట్ అవుతుంది అని చెప్పేసి కొద్దిగా ఆగి వచ్చాము. మొన్నైతే కాల్ చేయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ నెబులైజర్లో పెట్టే మెడిసిన్ కోసము. కశ్వి కోల్డ్ ఏ టైప్ ఉంటుందంటే కారదు, ముక్కులో బ్లాక్ అవుతుంది, నైట్ నిద్రపోదు. సో టుడే వీ హ్యావ్ హర్ అపాయింట్మెంట్. మోస్ట్లీ వాళ్ళు ఏం వ్యాక్సినేషన్స్ ఉండకపోవచ్చు, ఉన్నా కూడా మేము ప్రిఫరబుల్గా నేనైతే వేయించాను. పిల్లలకి జర్నీ చేసి వచ్చి టైర్డ్ అయిపోయి ఇట్లా సిక్ ఉండి ఇవన్నీ ఉన్నప్పుడు ఆన్ టాప్ ఆఫ్ దట్ వ్యాక్సినేషన్ వేయించిన కొన్ని సినారియోస్లు వర్స్ట్కి ఎండప్ అయిన సినారియోస్ నేను చూసాను అనమాట. పర్సనల్గా కూడా నాకు తెలుసు. ఫర్ దట్ రీజన్స్ డాక్టర్స్కి ఏం తెలిసినా ఒక సిచ్యువేషన్ తెలిసిన తర్వాత వ్యాక్సిన్ అనేది ఒక 1 week ఆగలుగుతుంది అని అంటే 1 week 10 days ఆగలుగుతుంది అంటే ఏదో పర్సనల్గా ఆపుతాను అనమాట. సో హియర్ వి ఆర్ ఫర్ హర్ అపాయింట్మెంట్. గుర్తుపెడుతుంది అనుకున్నా, సోఫా అయితే గుర్తుపెడుతుంది. ఇంకా ఏంటిదో తెలుస్తుంది. ముక్కు తీసుకురాలి. ఇప్పటికి ఒక 100 grams పెరిగింది. హైట్ మేడం జీ 90 ఉంది. 90 centimeters. ఫామ్ ఫిల్ చేద్దాం వాటికి నువ్వు నీకు ఆన్సర్ తెలుసు. Does your child imitates adults? Yes. Does your child engage in pretend play? Routing, feeding? Yes. Does your child play alongside other children? Yes. Does your child refer to him as I, me? Yes. Does your child have a special attachment to any transitional objects? Yeah, బొమ్మలకు అంటే లైక్ ఆ బోలది అనుకుంటాయి. ఇద్దరు ఎవరు యాక్షన్ చేస్తారు డాక్టర్ ముందు. మామూలు కథలు కాదు ఇద్దరు. ఎక్కడ ఉంది మమ్మషా? డాక్టర్ ఏమన్నది? గుడ్ జాబ్ అన్నారు కదా. ఏమన్నది? గుడ్ జాబ్, ఫుల్ ఎక్సలెంట్ ఉంది, ఎంజాయ్ ట్రిప్ సక్సెస్ అని చెప్పింది. ఎంత కష్టపడుతున్నందుకు
అపాయింట్మెంట్ ఎప్పుడు? 3 years. ఇయర్కి ఒకటి ఉంటుంది అంతే ఇక, అన్లెస్ అంటిల్ రెగ్యులర్ సిక్కులు గిక్కులు అయితే తప్పితే అయిపోయింది. ఇంపార్టెంట్ స్టేజ్ దాటింది కదా. ఇండియాలో ఉన్నప్పుడు కశ్వికి ఫీవర్ వచ్చింది, 2-3 సార్లు వస్తుంది అనేసి డాక్టర్ చెకప్కి వెళ్తే బ్లడ్ వర్క్ చేయించమన్నారు. చేసి ఆయన కశ్విని చూసి కొద్దిగా బ్లడ్ లో సంథింగ్ తక్కువ ఉంది, ఐ థింక్ ఐరన్ అనుకుంటా, ఒక కోర్స్ వాడండి బెటర్ అని చెప్పారు. కానీ నేను స్టార్ట్ చేయలేదన్నమాట. ఇట్లా ఇంకో 1 month లో వెళ్తున్నాను కదా, యుఎస్ లో వెళ్ళాక అక్కడ డాక్టర్ కి చూపించి చేద్దామని. బికాస్ మనం ఎంత రిపోర్ట్స్ పట్టుకొని వెళ్ళినా అక్కడికి ఇక్కడికి వ్యాక్సినేషన్లు, మెడిసిన్లు, సిచ్యువేషన్లు చాలా డిఫరెంట్ ఉంటాయి. యుఎస్ లో కొన్ని వ్యాక్సినేషన్స్ అవసరం ఉంటాయి, అది ఇండియాలో అవసరం ఉండదు. ఇండియాలో కొన్ని అవసరం ఉన్నాయి, యుఎస్ లో అవసరం ఉండదు. సో ఈ ట్రావెలింగ్ ఇదంతా ఉంది కాబట్టి తను ఏ వ్యాక్సినేషన్ వేసుకుంది, ఎప్పుడు వేసుకుంది, సో దానికి ఈ ఫాలోడ్ బై ఇన్ని డేస్ లో ఈ మెడిసిన్ ఇయ్యొచ్చా ఏ రాదా, అలాంటి చాలా కండిషన్స్ ఉంటాయి అన్నమాట. నేను ఇలాంటి కండిషన్స్ వల్ల ఇంపాక్ట్ అయిన కిడ్స్ ని పర్సనల్ గా చూసి అందుకని నేను మెడిసిన్స్ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉంటాను. అందుకే యూఎస్ వెళ్ళాక చూద్దాము అడిగాను. నథింగ్ అర్జెంట్, జస్ట్ సేఫ్ సైడ్ కోసం అని, జస్ట్ ప్రికాషన్ లాగా బెటర్ ఫుడ్ తీసుకుంటే బెటర్, బ్లడ్ లో ఇది ఎక్కువ ఉంటే బెటర్ అని అలా నాకు రికమెండ్ చేశారన్నమాట ఇండియాలో. సో ఆ థింగ్స్ నేను ఇక్కడ డాక్టర్ తో చెక్ చేసి అవసరమా లేదా అని అంటే అక్కడ బ్లడ్ రిపోర్ట్ చూపించమన్నారు. సో అది చూసి నేను రికమెండ్ చేస్తాను, అవసరం లేదా చూస్తాను అన్నారు. అదర్వైజ్ మళ్ళీ బ్లడ్ డ్రా చేసి తీయడం ఎందుకు అనేసి అక్కడికి చూపించమన్నారు అనమాట. అది చూపించితే మేబీ నెక్స్ట్ ఒక 15-20 days లో మళ్ళీ ఆ మెడిసిన్ అవసరమా లేదా అన్నది తెలుస్తుంది. మీకే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా తెలుసా పర్సనల్ గా కానీ, ఎవరైనా చూసిన వాళ్ళు కానీ ఉన్నారా? ఇంకా పిల్లల విషయంలో ఎస్పెషల్ గా యూఎస్ కి ఇండియాకి ట్రావెల్ అవుతున్నప్పుడు ఎక్స్ట్రా ఇంకేం ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నది మీకు ఏమైనా తెలిసినా కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. పిజ్జా లేదా ఇక్కడ? సరే ఎవరికి బాయ్, ఎవరికి చెప్తున్నావు? డాక్టర్ కి బాయ్ చెప్పు. బాయ్ డాక్టర్. పిజ్జా ముచ్చట ఎందుకు వచ్చింది మధ్యలో? పిజ్జా ఎందుకు తెలియదు. పిజ్జా లేదు, ఉన్నది తినవు నువ్వు. పిజ్జా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, మేము గ్రాసరీస్ కలుగుతూ అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు కనిపించేది అనమాట. అకౌంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఆడ పిజ్జానే తెచ్చుకున్నాం. ఆడ ఏం తినలేదు అంత గొప్పగా. అండ్ అదొకటి, మళ్ళీ షీ లైక్స్ పిజ్జా హట్. నాకు కూడా, నీకు నచ్చిందా? డామినోస్ నచ్చింది నాకు. అది గుర్తున్నారా ఈ ఆఫీస్? ఏంటిదా అటర్ ఏంటిది? మన ఇల్లు రిజిస్ట్రేషన్ అయింది అక్కడే. అమ్మా ఏంటిది? ఏం లేదు. ఏం లేదు. లెట్స్ గో సబ్వే. నువ్వే చెప్పినావు, నాది కాదు థాట్, ఇట్స్ యువర్ థాట్. ఇప్పుడు వెళ్ళి అదే పని చేసే పంటది. Here we are stopped at Subway. Subway నాకేం తెలియదు. Subway తోని నాకున్న ఒక మెమరీ, జస్ట్ ఇంట్రడక్షన్. నాకు ఎలా అంటే ఇండియాలో సబ్వే అని అంటే అసలు నచ్చకపోయేది. అది చూస్తేనే ఆ గడ్డిలాగా ఆకులు ఏం మంచిగా ఉంటాయని. ప్రతిదీ ఏ నేటివ్ ఫుడ్ అక్కడనే బాగుంటుంది. మన బిర్యానీ మన తెలంగాణలో బాగుంటుంది, మన హైదరాబాద్లో. అట్లా పిజ్జాలు, బర్గర్లు అవన్నీ వీళ్ళు అమెరికన్ ఫుడ్స్ కాబట్టి ఇక్కడ బాగుంటాయి. మీకు సబ్వేతో ఏమైనా ఉందా? మీకు నచ్చుతుందా? సబ్వే నచ్చదా? కింద కమెంట్ చేయండి. ఏం తెచ్చుకోవడం సబ్వే ఇది లేకుండా ఒక్కసారి మొత్తం ఐ డోంట్ నో ద అబ్సెషన్. మిస్ వికీస్ గైస్ హావ్ టు స్పాన్సర్ us here. అయినా అబ్సెషన్కి ఇక్కడికి వస్తే మిస్ అవ్వడు. నేను కాస్కోలో అనుకుంటుంటే ఇంట్లో ఈ ప్యాకెట్లే ఉండేది. వేరే బ్రాండ్, అది ఇదే బ్రాండ్, మిస్ వికీస్. కాంతి ఇది నాకు ఫుడ్ చేతిలోకి వచ్చి ఇట్లా పెట్టిన తర్వాత అస్సలు వెయిట్ చేయలేదు. యార్ ఇన్ కాస్కో. ఎన్ని రోజులు అండి లాస్ట్ టైం కాస్కోకి వచ్చింది ఇండియా షాపింగ్ కోసం. కష్టం మాకు పిచ్చి పిచ్చి డ్రెస్లు కూడా ఉన్నట్టు. కాసేపు నేను వదిలేస్తే నేను బట్టలు కొంటే ఈయన అలా బిడ్డకు కొంటాడు. ఏంటి ఇది? ఎందుకు ఇదంతా ఇరిగిపోయినట్టుంది ఇక్కడ. ఏంటిది? వన్ మోర్ థింగ్ వి నీడ్ టు చెక్ ఇస్ చెట్లు, విత్తనాలు. బికాస్ మా ఇంటి ముందు మా కాస్కోల్లో తీసుకున్నాం మనం లాస్ట్ టైం 3-4 అన్ని.
క్రొకోడైల్ అది డ్రాగన్ అన్నది క్రొకోడైల్ ఇక్కడ ఉన్నాయి. సమ్మర్లో కాస్కోలో బాగుంటాయి చెట్ల విషయంలో, తక్కువ రేట్లో. మా ఇంటి ముందట పెట్టే ఆల్మోస్ట్ అన్ని చెట్లు అక్కడ నుండే, ఎక్సెప్ట్ బతుకమ్మ టైంలో కొనుకొచ్చుకునే పువ్వులు మాత్రం ఆ కుండీలు చెట్ల లాగానే అక్కడ పెట్టేస్తాను. అది ఎవ్రీ ఇయర్ రిపీటెడ్ గా వాటంతట అవే వస్తూ ఉంటాయి అన్నమాట. మిగతా అన్ని అయితే కాస్కోలో తెస్తాం. అండ్ ప్రిఫర్ చేసేది కూడా ఈ ఇయర్ పెడితే ఈ ఇయరే వింటర్ వస్తే చచ్చిపోయేలాంటి చెట్లు కాకుండా నెక్స్ట్ ఇయర్కి తిరిగి వచ్చేలాంటి చెట్లు ఉంటాయి. అలాంటివి ఉంటాయని మేము పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అవి వచ్చిన తర్వాత తెలిసింది మాకు. అలాంటివే ప్రిఫర్ చేద్దామనేసి అయితే అనుకుంటున్నాము. పెడతావా? ఇత్తులు పెడతావా? చెట్లు పెడతావా? పెడదాం. అయితే అంటే కార్లోనే ఉంది. మీ అమ్మకి తగ్గట్టే ఉన్నారా? నవ్వినావు కదా, ఇక ఓవర్ యాక్షన్ ఇస్తాను అనమాట. గట్లా దట్ ఇస్ వాట్ ట్రిగ్గరింగ్ హర్. ఇవన్నీ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వస్తాయి నాన్న, ఇవన్నీ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వస్తాయి. కానీ సీజనల్ 6 నెలలు ఉంటే 6 నెలలు ఉండవు. చూద్దాం అట్లా అంటాడు వాడు. మనకి పెరిగి సెట్ అయ్యేలోపు ఏమైంది? మమ్మీనా? మమ్మీని కెమెరాకి వెళ్ళి చూస్తుందట. బాగుందా? థ్యాంక్ యూ. బాగుంది. తీసుకున్నా. చలో. yes అమ్మా, ఇవి చూడు. What is this, Kashvi? Try talk. This place it in 3 books. Crayons. గిదేంటి కశ్వి? గిదేంటిది? గిది పాము, స్నేక్. సో మా ఆయనకి ఇది కావాలంట. ఎందుకు? బీచ్ పోయినా కానీ, పార్క్ పోయినా కానీ, పిక్నిక్ సెట్ ఫుడ్ తీసుకొని పోతే కూర్చోడానికి. ఇదివరకు మనం ఏం చేస్తున్నాం, చాప పట్టుకుని వేసుకోలేం. ఇదైతే బెస్ట్. రోలింగ్ కార్లో పడేస్తే దాని పని చేసుకుంటాం. సో కార్ లో పెట్టేసి ఇప్పుడు ఇది ఎంత $15 ఉంది, సేల్ లో ఉంది. సో చలో. మెల్ల మెల్ల. హ్యాండ్లింగ్ ఇట్ ఆర్డర్ ఈజ్ లైక్ హ్యాండ్లింగ్ యువర్ డ్రంకెన్ ఫ్రెండ్ అట్ట. కశ్వి ఫేవరెట్ కార్న్. ఇది నా ఇయర్ రింగ్ లాగా కనిపించిందా? గంత పెద్ద ఇయర్ రింగ్ పెట్టుకున్నాను. ఇది దీని మీద లైట్ ఆన్ చేసుకునేది, ఇప్పుడు కనెక్షన్ లేదు. సో బ్యాక్ టు మై రొటీన్. లైక్ స్కిన్ కేర్ చేసుకోవడం, నైట్ ఫీల్స్ నైస్. మూవీ అనుకున్నాం, బట్ 1 గంట తర్వాత నాకు పనులు ఉన్నాయి, నాకు ఇది ఉన్నాయి అని నాకు ఆయన గుర్తొచ్చి ఆపేసినాం. నేను మీదకి వచ్చిన కొన్ని ఇంటి పనులు, నా పనులు ఉన్నాయి, చేసుకుంటే కొద్దిగా తొందరగా ఉండొచ్చు. బికాస్ రేపు మళ్ళీ కార్తిక్ ఆఫీస్కి వెళ్తాడు. హియర్ ఐ యామ్ డూయింగ్ మై స్కిన్ కేర్. అండ్ ఇవంతా కూడా కొత్త తెచ్చుకున్నా, అవి పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా తీసేయాలి. ఎక్స్ట్రా అన్నీ ఉంటాయి చాలా, రేపు డే దానికే స్పెండ్ చేయాలి. Currently I am using this Dr. Sheth's Kesa and Kojic serum. ఇది పిగ్మెంటేషన్ కి అండ్ డార్క్ స్పాట్స్ కి. లాస్ట్ బర్త్డేకి నేను ఇండియాలోనే ఉన్నా. అది నా స్పెషల్ 30th బర్త్డే. ఇప్పుడు 31st. ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అని ఎందుకంటారో, అంటే మనం గ్రో అవుతాం కానీ అమ్మ ఇవన్నీ అయిందా అంటే నేను చదువుకున్నా, జాబ్ చేసిన, పెళ్ళి చేసుకొని 7 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు యానివర్సరీ, అసలు బర్త్డే కంటే ముందు యానివర్సరీ వస్తుంది. సో తర్వాత బిడ్డ అవుతుంది, ఆమె 2 ఏళ్ళు గిన్నె అయినాయి అనిపిస్తుంది. ఆల్ ఆఫ్ దిస్ ఒక కళలా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే కళలు కూడా చాలా రియలిస్టిక్గా ఉంటాయి కదా. ఇంత కళ ఎందుకు చెప్పానంటే, బర్త్డేకి లాస్ట్ ఇయర్ లేను కదా, పెద్ద ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. ఈసారి ఫ్రెండ్స్ అందరితో చేసుకుందాము అంటే, నా బర్త్డే ఎటు కాకుండా మండే వస్తుంది, ఫ్రెండ్స్ అందరినీ సండే పార్టీ చేసుకుందాము అంటే నెక్స్ట్ డే ఆఫీస్లు ఉంటాయి, స్కూల్ ఉంటాయి అని చెప్పేసి
రాలేరు. సాటర్డే చేసుకుందామంటే మరి మండే బర్త్డే అయితే సాటర్డే చేసుకుంటే ఎట్లుంటుంది అని చెప్పేసి గర్ల్స్ వరకే బయటకు వెళ్దామా, నైట్ గర్ల్స్ నైట్ లాగా అన్నట్టు ఆలోచిస్తున్నాం. కానీ దాంట్లో చూస్తే సండేస్ ఏవి లేవు, లైక్ బాలీవుడ్ నైట్స్ కానీ ఏమన్నా అట్లా ఉంటే వెళ్దాము అని చెప్పేసి చూస్తే అట్లేం లేవన్నమాట. అదే చూస్తున్నా. సో విల్సి ఏం చేస్తాము. కానీ యానివర్సరీ మాత్రం ట్యూస్డే వస్తుంది, నెక్స్ట్ ట్యూస్డే, ఇంకో 4 రోజులలో. సో ఇక్కడ దగ్గరలో ఏది ఆలోచించినా కశ్వికి ఏమంటారు బేబీ ఫ్రెండ్లీ ఉండేలాంటివి ఆలోచించాలి. కాబట్టి చూసాను మొన్ననే, దూరం ట్రావెల్ చేయలేను. ఇప్పుడు ఆమె కొద్దిగా సిక్ ఉంది, వెదర్ ఎక్కడ ఓపెన్గా అవుట్డోర్ పెట్టినా మళ్ళీ ఆమె సిక్ అవుతుంది అని చెప్పేసి కొన్ని చూస్తే మా దగ్గరలోనే ఫిలీలో పెన్సిల్వేనియాలో ప్లీజ్ టచ్ మ్యూజియం అని ఒకటి ఉంది, పిల్లలకే మోస్ట్లీ. సో అది మెయిన్ కవర్ చేసే ఈవెంట్ లాగా పెట్టుకొని మార్నింగ్ లేచి పూజ చేసుకొని గుడికి వెళ్ళేసి వచ్చి లంచ్ ఫాలోడ్ బై ఆఫ్టర్నూన్ అక్కడనా లేకపోతే ఈవినింగ్ అక్కడనా లాగేమన్నా ప్లాన్ చేసుకుందామా చూడాలి. అదొకటి ఆలోచిస్తున్నాం అన్నమాట. పోయిన ఇయర్ యానివర్సరీకి నేను ఇండియాలో ఉన్నా, కానీ అంతకుముందు ఇయర్ యానివర్సరీకి మా డాడీ మమ్మీ ఇద్దరు ఉండే ఇక్కడ. కాబట్టి మేము క్యాబిన్కి వెళ్ళినాం. ఇఫ్ యు గైస్ రిమెంబర్ పోకోనోస్కి వెళ్ళామన్నమాట. కానీ ఫుల్ చల్లగా ఉండే అప్పుడు, కష్టమ చిన్నది చల్లగా ఉండే. బయట ఫైర్ వేసుకొని కూర్చున్నాడు లేకపోతే అట్లా ఏం చేయలేమన్నట్టు. జస్ట్ వెనకాల లేక్ బాగుండే, లేక్ వ్యూలు కూడా అంత ఎంజాయ్ చేయలేము చెప్పాలంటే. ఏదో పోయినాం వచ్చినాం. కానీ అక్కడ కార్తిక్ నా కోసం బాడీ మసాజ్ ఆమెను ఇంటికి పిలిపించి చేయించాడు అన్నమాట. మంచిగా అనిపించుండే. సో అట్లా జరిగింది. లాస్ట్ యానివర్సరీకి నేను ఇండియాలో ఉన్నాను. నేను ఈ ఐబ్రోస్ చేయించుకున్నాను, పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకొని ఒక 4-5 రోజులు అయిందంటే. అండ్ ఇంట్లోనే ఉండే, ఎటు పోలేదు. అండ్ ఆల్సో కొద్దిగా నేను సిక్ కూడా ఉండే, జ్వరం లాగా అట్లా ఉండే, ఫుల్ ఎండలు ఉండే అట్లా. ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఎస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఇలాంటి సింపుల్ క్యూట్ వ్లాగ్స్ పెట్టాలా లేదా నాకైతే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై.